టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీస్ కి కోలీవుడ్ ఫ్లాట్ అయిందా? డెబ్యూలో తడబడ్డా కూడా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందా? కెరీర్ లో ఒక్క హిట్ కూడా చూడని గ్లామర్ బ్యూటీకి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడా? తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫెయిల్యూర్ భామలు ఎవరో చూద్దామా? ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా కాలీవుడ్ ఈ భామలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్స్ కాంతా, పరాశక్తిలతో తడబడ్డ ఈ ఇద్దరు భామలు చూపించిన పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు తమిళ తంబీలు. దీంతో మేకర్స్ కూడా ఈ భామలకు ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యూటీగా కొనసాగిన శ్రీలీల గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తోంది. యంగ్ బాయ్స్ తో జతకట్టినా, స్టార్స్ తో రొమాన్స్ చేసినా వర్కౌట్ కావట్లేదు. ఆల్మోస్ట్ తెలుగులో ఆఫర్స్ నిల్. బాలీవుడ్ లో ఎంట్రీ ఇద్దామన్నా ఆ మూవీ ఎప్పుడు ఫినిష్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక ఆమెకు తమిళమే దిక్కైంది. పరాశక్తిలో డీ గ్లామర్ రోల్ తో మెప్పించిన ఈ కిసిక్ బ్యూటీకి ధనుష్ 55వ మూవీలో ఛాన్స్ దక్కింది. అలాగే అజిత్ నెక్స్ట్ సినిమాకు కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా చూడని భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ మూవీ లెనిన్ లాస్ట్ హోప్ గా మారింది అనుకుంటున్న టైంలో తమిళంలో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. శివకార్తికేయన్ సియోన్ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. తాయ్ కిరవితో ప్రూవ్ చేసుకున్న శివకుమార్ మురుగేషన్ ఈ మూవీకి దర్శకుడు. కమల్ హాసన్ నిర్మాత. తెలుగులో ఆఫర్స్ తగ్గుతున్న వేళ తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నారు ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే. ఇక్కడ దక్కని సక్సెస్ అక్కడైనా దక్కుతుందేమో. లెట్స్ వెయిట్. తీసినవి 3 ఫిల్మ్స్ అయినా సందీప్ రెడ్డి వంగ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చెప్పాలంటే ఆయన సినిమాల కన్నా సందీప్ యాటిట్యూడ్ కే మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ యాటిట్యూడే ఈ దర్శకుడిని కొన్నిసార్లు సమస్యల్లోకి నెట్టేస్తోంది. రీసెంట్లీ స్పిరిట్ విషయంలో దీపికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి తృప్తి దిమ్రిని పట్టుకొచ్చాడు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది మార్చ్ 5న ప్రేక్షకులకు కల్ట్ బొమ్మను ఇవ్వబోతున్నాడు. వన్ బ్యాడ్ హ్యాబిట్ అనే ఒక్క డైలాగ్ తో స్పిరిట్ పై అంచనాలు పెంచేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక డార్లింగ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడని టాక్. ఇక్కడి వరకు ఓకే, కానీ సందీప్ రెడ్డి వంగ అసలు సిసలైన టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది స్పిరిట్ మూవీ విషయంలో అనుకుంటే పొరపడినట్లే. స్పిరిట్ తర్వాత పట్టాలెక్కిస్తానన్న యానిమల్ పార్క్ ప్రాజెక్ట్ విషయంలో ఈ డైనమిక్ డైరెక్టర్ కు పెను సవాలే ఎదురైంది. ఎందుకంటే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ ను యానిమల్ లో వైలెంట్ యాంగిల్లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్. కానీ ఈసారి టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో. బాలీవుడ్ మైథాలజీ మూవీ రామాయణలో రాముడిగా కనిపించబోతున్నాడు రణబీర్. రీసెంట్లీ రిలీజ్ చేసిన రామ్ లుక్ లో ఓకే అనిపించుకున్నాడు హీరో. యానిమల్ లో వైలెంట్ యాంగిల్ నుండి ట్రాన్స్ఫార్మ్ అయ్యేందుకు ఆడియన్స్ తనను రాముడిగా యాక్సెప్ట్ చేసేందుకు గ్యాప్ తీసుకున్నాడు. దీని తర్వాత లవ్ అండ్ వార్ రిలీజ్ ఉన్నప్పటికీ ఒక్క ఫోటో కూడా లీక్ కాకపోవడంతో ఆడియన్స్ అటెన్షన్ అటుగా లేదు. కానీ యానిమల్ పార్క్ ఎలా ఉండబోతోంది పార్ట్ 1 లోనే హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఇది దర్శకుడికి ప్రాబ్లం గా కూర్చుంది. రాముడిగా రణబీర్ ను చూసిన ప్రేక్షకులు యానిమల్ సీక్వెల్ లో మళ్లీ రొమాన్స్ అండ్ వైలెంట్ హీరోగా చూపిస్తే చూడగలుగుతారా? సంజయ్ లీలా బన్సాలి లవ్ అండ్ వార్ హిట్ అయితే ఓకే, కానీ ఫెయిల్ అయితే సందీప్ రెడ్డి వంగపై మోర్ ప్రెషర్ పడనుంది. మరి దీనిని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ హీరోగా దూసుకుపోతున్నారు. హైదరాబాద్ లోని అత్యంత కాస్ట్లీ ఏరియాగా పేరుగాంచిన కోకాపేటలో ప్రభాస్ తన సరికొత్త డ్రీమ్ హౌస్ నిర్మించే పనులను అధికారికంగా ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ లోని టాప్ లొకేషన్ గా దూసుకుపోతున్న కోకాపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమీపంలో ప్రభాస్ కు చెందిన 2 ఎకరాల భారీ స్థలంలో ఈ నూతన గృహ నిర్మాణం జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ స్థలంలో అన్ని రకాల అత్యాధునిక హంగులు, గ్లోబల్ స్టాండర్డ్స్ తో కూడిన ఒక అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్ ను ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసిన ఈ లగ్జరీ ప్యాలెస్ లో భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాతో పాటు ప్రభాస్ సినిమాల సిట్టింగ్స్, కథల చర్చల కోసం ప్రత్యేకంగా ఒక లావిష్ లాంజ్ ను కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లొకేషన్ లో గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక భూమి పనులు శరవేగంగా సాగుతున్నాయి. షూటింగ్స్ లేని సమయంలో ప్రభాస్ ప్రశాంతంగా గడిపేందుకు, అలాగే ఇండస్ట్రీ ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు వీలుగా ఈ అల్ట్రా ప్రైవేట్ ప్రాపర్టీని డెవలప్ చేస్తున్నారు. ఒకవైపు కొత్తింటి పనులు చూసుకుంటూనే ప్రభాస్ తన లైనప్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ త్రిషా కృష్ణన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా మార్మోగిపోతోంది. 2 దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతున్న త్రిష తాజాగా కాలీవుడ్ లో ఒక అరుదైన మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన 3 అగ్ర హీరోల కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో ఆమె భాగం కావటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ త్రిష మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో అంతకంతకు పవర్ఫుల్ ఫామ్ లోకి వస్తూ లక్కీ చామ్ గా మారిపోయారు. రీసెంట్ గా ఒక అభిమాని సోషల్ మీడియాలో తమిళ టాప్ హీరోలైన విజయ్, అజిత్, సూర్యల కెరీర్ బెస్ట్ కలెక్షన్ల సినిమాల్లో త్రిషానే హీరోయిన్ అంటూ పెట్టిన ఒక స్పెషల్ పోస్ట్ ను త్రిష తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకున్నారు. ఆ అభిమానికి హార్ట్ ఎమోజీతో పాటు ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2023లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇందులో విజయ్ భార్యగా త్రిష నటించిన సంగతి తెలిసిందే. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద భారీ ర్యాంపేజ్ సృష్టించింది. అజిత్ కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచి 248 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న స్టార్ హీరో సూర్య ఇటీవల విడుదలైన కరుప్పు చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో త్రిష లాయర్ ప్రీతి అనే పవర్ఫుల్ పాత్రలో సూర్యకు జోడిగా మెప్పించారు. కాగా తమిళంలో 3 టాప్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన త్రిష ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎలాంటి బాక్సాఫీస్ వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రఫ్తార్. రఫ్తార్ అంటే వేగం. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కీర్తి సురేష్ మునిపెన్నడూ చేయని ఒక ఇంటెన్స్ అండ్ చేజింగ్ రోల్లో కనిపించబోతున్నట్లు టాక్. కంపా ఫిల్మ్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య, ప్రముఖ నటి పత్రలేఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిజానికి జూలై నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం చిత్ర బృందం ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తూ సరికొత్త గ్రాండ్ రిలీజ్ డేట్ ను లాక్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూలై నుండి పోస్ట్పోన్ చేసి టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో అత్యంత క్రేజీ సీజన్ అయిన దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ నోట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఒక కళను నిర్మించడానికి సమయం పడుతుందని అంటారు, కానీ దానిని నిజం చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ కృషి, పట్టుదల అవసరం. రఫ్తార్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది మా నమ్మకం, పట్టుదల, లెక్కలేనన్ని కలల ఫలితం. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడానికే ఈ చిన్న ఆలస్యం. అందుకే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తున్నాం అని పత్రలేఖ ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.